హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. టమాటా చట్నీ ఎలా చేయాలో తయారు చేసే విధానం నేను చెప్తానండి. ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాను. చూడండి, బౌల్లో ఆయిల్ పోసానండి. ఆయిల్ పోసాను. ఆయిల్ తర్వాత బాగుంది కదండి. మళ్ళీ హాయ్ అండి. తర్వాత ఆవాలు వేసానండి. ఇలాగ చిట్టపట్ట అంటేనే మనకి నూనె కాగినట్టండి. సరేనా? నెక్స్ట్ ఏమిటంటే నెక్స్ట్ వచ్చి ఎర్రగడ్డలు వేసుకున్నాను. బాగా కట్ చేసుకొని ఎర్రగడ్డలు చూసారా ఎంత బాగా చిట్టపట్ట మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అయితే మా అమ్మ ఇంట్లో లేదు, అందుకే నేను వంట చేస్తున్నానండి. అంటే ఇలా బాగా బాయిల్ చేస్తున్నానండి. ఈ గరిటె ఏందంటారా, ఇది కొంచెం టమాటా అన్నం చేశానండి, అందుకనేసి ఇలాగుంది, ఏమనుకోబాకండి. చూడండి, బాగా కొంచెం గ్యాస్ని కొద్దిగా ఎక్కువ పెట్టానండి. బాగా టైం అయితే ఇప్పుడు 8:30 అవుతా ఉంది. ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చేసి పిల్లలకి చేయాలి కదా, అందుకని మా అమ్మ అయితే రెడీగా చేసి పెట్టేసి ఉంటుంది. అందుకనేసి ఫస్ట్ రైస్ పెట్టేసినాను. సరీసరిలా ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసేసి రైస్ పెట్టేసి వండేసానండి. ఇప్పుడైతే ఇలాగా ఎర్రగడ్డలు బాగా బాయిల్ చేస్తున్నానండి. ఇలా బాగా బాయిల్ చేస్తున్నాను. అందరూ ఎట్లా చేస్తారు నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇలాగనే చేస్తానండి. ఆవాలు వేసి ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేశాక ఇలా చేసేసి బాగా అయింది. చూడండి, నా కూతురు అయితే నాకు వీడియో తీస్తూ ఉందండి. ఫేస్ మటుకు చూపిమంటే చూపినంటుంది, అందుకనేసి దాన్ని అట్లే ఉండమని చెప్పిన. నా కూతురు అయితే 5వ తరగతి చదువుతూ ఉందండి. దానికి కూడా ఎట్లా చేయాలో నేర్పిస్తూ ఉన్నాను వంటని. అది నేర్చుకుంటా ఉంది. మమ్మీ ఇంతేనా అని అడుగుతూ ఉంది. ఇలా బాగా చూడు, ఇలాగ బాగా ఎర్రగడ్డలు బాగా వేగాలండి, అప్పుడే మనకు టేస్ట్ వస్తుంది. ఉంటే కూడా 2 ఎగ్స్ కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు. ఈరోజు సోమవారం కదా, అందుకనేసి ఇంట్లో తినమండి. అందరూ తింటారు, నేను ఒకటే తిన్ను. చూడండి, బాగా వేగుతున్నాయి కదా. చూడండి, బాగా ఫ్రై చేస్తున్నానండి. కొంచెం బాగా వాడినాక తర్వాత కొంచెం బ్రేక్ చేస్తానండి. బ్రేక్ అంటే ఒక సాంగ్ పాడతానండి, వినండి. అంతలోపల ఈ ఎర్రగడ్డలు ఏం చేయాలోపల ఒక సాంగ్ పాడతానండి నేను. ఇట్లాగా టమాటాలు వేయాలండి. చూడండి, ఇలా టమాటాలు వేసి బాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి. బాగా కొంత చేయాలండి. ఇలా చేసేసి అప్పుడు మనకు టమాటా వాసన ఉండదు కదా, బాగా వేగాలండి. ఇలా బాగా వేగితే బాగా టమాటా చట్నీ అవుతుందండి. ఇది మీరు ఏమంటారో తెలియదు, కానీ మేమైతే టమాటా గొజ్జి అంటామండి. నా కూతురు అయితే టమాటా గొజ్జి అంటుంది. మా అత్తగారు ఊరు సైడ్ అయితే దీన్ని టమాటా చట్నీ అంటారు. నాకు తెలియదండి, నాకు తెలిసింది టమాటా గొజ్జి. ఎందుకంటే ఎర్రగడ్డ టమాటా అన్నీ వాచేసి ధనియాల పొడి మిరప్పొడి అన్నీ వేసేసిన టమాటా గుజ్జి రెడీ అనేస్తాం కదా, అందుకేనండి. చూడండి, ఓకే, బాగా ఫ్రై అవుతుందండి. ఫేస్ మట్టి కనిపించకుండా నేను చేస్తున్నానండి. ఎందుకంటే దీనికి కానీ బాగా వ్యూస్ బాగా వచ్చినాయనుకో, అప్పుడు నేను ఫేస్ చూపిస్తా వంట చేస్తానండి. ఎందుకంటే నీ మొహంలా చేసిన అంటారు కదా, అందుకనేసి అండి. నాకైతే సరిగా వంటలు తెలియవు, ఫస్ట్ టైం చేస్తున్నాం. ఇలాగా బాగా ఏగుతున్నాయి కదండి. నా కూతురు ఏవైతే ఫేస్ చూపించకుండా చేయి మమ్మీ అని అంటుంది. వ్యూస్ బాగా రావాలంటే ఫేస్ చూపించాలి కదండి. ఏం చేసే పిల్లలకి నచ్చడం లేదు. నాకు తెలిసిన వంట ఇదే కాబట్టి. చూడండి, కరివేపాకు కూడా వేయలేదండి. దాంట్లో కరివేపాకు కానీ చాలామంది దాంట్లో మెంతులు, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఏదేదో వేస్తారు, ధనియాలంట, అదంట ఇదంట అన్నీ వేస్తారు. అవన్నీ నేను చేయనండి. ఇలాగే సింపుల్గా మనం డ్యూటీ నుంచి వచ్చేవాళ్ళు కదా, సింపుల్గా చేస్తున్నానండి వంట. చూసావా, బాగా వేసింది కదా. చూడండి, యాడ్ చేసేదండి. మనము డ్యూటీ నుంచి వచ్చినాక హడావిడిగా సింపుల్ పప్పు చేయాలంటే దాన్ని ఉడకబెట్టి మిరపకాయలు టమాటా బాగా ఉడకబెట్టినాక తర్వాత చేయాలంటే టైం అవుతుంది కదా. ఇదైతే ఒక 20 నిమిషాలు అయిపోతుంది కాబట్టి ఇలాగా చేస్తున్నానండి. చూడండి, ఇలాగ బాగా గుజ్జు చేసుకోవాలండి. ఇది
లేకపోతే పచ్చి వాసన వస్తుందండి ఇది. చూడండి, మనకి చూసారా, క్యాండీలకి, డ్యాన్సులకి, మిమిక్రీలకి వీటికే ఎక్కువగా బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, తక్కువగా వస్తున్నాయి. ఇలా వంటకాలకైతే ఎక్కువగా బాగా వస్తున్నాయండి. అందుకే ఒక ట్రైల్ ఇస్తూ ఉన్నాను. నేను వంట నచ్చదో ఇంట్లో కానీ తెలియదు, కానీ మీకైతే ఇక్కడ కొంచెం ఎందుకంటే వీడియోలో అయితే ఏదైనా బాగా లేకపోయినా కానీ క్లారిటీగా కనిపిస్తుందండి వీళ్ళకి. అయితే నాకైతే బాగా నచ్చుతుంది. ఇది బాగా మిక్స్ అయినాక బాగా చేస్తున్నానండి. ఓకేనండి, చూడండి ఇలాగ బాగా ఫ్రై చేసేస్తానండి. చూసారా బాగా. ఓకే, పక్క అమ్మ చేతుల్లో ఎక్కువ వస్తున్నాయండి. బాగా వాంచకపోతే చల్లారు కదా, పచ్చి వాసన వస్తుందని ఇంకా మనం బాగా వాడుకోవాలి. మా సహారిక కొంచెం చేయనిప్పుగా ధనియాలు కూడా అవన్నీ వేద్దారా. ఓకేనండి, చూడు ఎంత బాగా టమాటా బాగా వేగింది కదా. పట్టుకోండి. తర్వాత ఇప్పుడు నేను ధనియాల పొడి అవన్నీ వేసి మీకు చెప్తానండి. చూడండి, కొంచెం పసుపు వేయాలి. తర్వాత ఒక స్పూన్ నిండా ధనియాల పొడి వేసేయాలి. మిరపపొడి చూడండి, ఎర్రగా మిరపపొడి. ఓకే ఓకే, చూడండి అన్నీ వేసానా. చూడండి చూడండి చేయనప్పుగా ఉందండి. కొంచెం మా పాప కొంచెం గరిటితో అలాగంటుంది. కలబెట్టమ్మ బాగా. చూడండి చూడండి ఎంత బాగుందో టమాటా పచ్చి. దాంట్లో కొన్ని ఎగ్స్ వేసుకుంటే కూడా బాగుంటాయి. అది ఉడకబెట్టి అన్నీ చేయాలి, టైం అవుతుందండి, ఆకలి అవుతుంది కదా, అందుకేనండి. చూడండి ఎంత బాగుందో. ఓకే ఓకేనండి, నా టమాటా నచ్చితే మీరు కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్ అండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.